బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో ఆర్జీవీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసులు పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలని వర్మకు స్పష్టం చేసింది హైకోర్టు. రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, బలరాం, సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి లోకేష్ పై రామ్ గోపాల్ వర్మ అసభ్యకర అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఈ రోజు హైకోర్టులో వాదోపవాదనలు జరిగింది. దీనికి సంబంధించి ఈ ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ కూడా కొంత దర్యాప్తుకు సహకరించాలి పోలీసులకు అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీసులు పిలిచినప్పుడల్లా విచారణకు హాజరు కావాలంటూ హైకోర్టు వర్మకు స్పష్టం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నేను సంవత్సర క్రితం పోస్టులు పెట్టాను, సంవత్సరం తర్వాత నా మీద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేస్తున్నారు, ఇది ఎంతవరకు సబబు, నేను చేసిన పోస్టులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో పోస్టులు పెట్టిన వాళ్ళు స్పందించట్లే కానీ ఇతర వ్యక్తులు స్పందించడం ఇది ధర్మం కాదు అంటూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదిక ప్రశ్నించింది. దీనికి సంబంధించి దీన్నే హైకోర్టులో కూడా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు ఇరు వర్గాల వాదన విన్న హైకోర్టు ఇది ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బలరాం, తిరుమలరావు, అంటే తాజా హైకోర్టు ఆదేశాలకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ తరపు అనుచరులు కావచ్చు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, లేదంటే ఆయన తరపు న్యాయవాదులు కావచ్చు, ఏం రియాక్ట్ అవుతూ ఉన్నారు? నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా ఉండబోతాయని చెప్తున్నారు? ప్రధానంగా ఒకటే చెప్పడం జరిగింది, నేను పోస్టులు పెట్టిన వ్యక్తులు ఎవరు స్పందించలేదు, నేను అసభ్యకరమైన పోస్టులు పెట్టలేదు, కొంచెం దాన్ని హాస్యంగా పోస్టులు పెట్టాను కానీ దానికి పోస్టులు పెట్టిన వ్యక్తులు కాకుండా ఇతర వ్యక్తులు కేసులు పెట్టడం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నా మీద కేసులు నమోదు చేయడం దాన్ని సవాల్ చేశాను. హైకోర్టు చట్టము, న్యాయము, ధర్మము నా వైపే ఉంది, ఇప్పటికైనా సరే న్యాయం గెలిచిందని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం చాలా సంతోషకరంగా ఉందండి. ఎవరైతే ఉన్నారో రామ్ గోపాల్ వర్మ అనుచరులతో పాటు రామ్ గోపాల్ వర్మ న్యాయవాది కూడా చెప్పడం జరుగుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.